అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కట్టె పొంగల్ రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మన ఇండియన్స్, ముఖ్యంగా సౌత్ ఇండియన్స్, బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఏదైనా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు నైవేద్యంగా పెట్టాలన్నా, టెంపుల్లో ప్రసాదంగా పంచిపెట్టాలన్నా, వన్ పాట్ మీల్లా అప్పటికప్పుడు క్విక్గా చేసుకోవాలన్నా ఈ కట్టె పొంగలి రెసిపీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. నేను మొన్న ఢిల్లీకి ఈవెంట్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ స్టార్ హోటల్లో తిన్నానండి. ఈ వెన్ పొంగల్ ఎంత కమ్మగా ఉందో, నోట్లో వెన్నెల కరిగిపోతుందనమాట. అక్కడ చెఫ్ని అడిగి మరి ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఎన్ని రకాలుగా ఈ కట్టె పొంగల్ని ట్రై చేసినా ఫైనల్గా ఇది టేస్ట్ చేసిన తర్వాత దీన్నే మళ్ళీ చేసుకుని తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. అమృతం అంటే నమ్మండి. మరి కమ్మనైన ఈ కట్టె పొంగల్ని ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా? ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 కప్పు దాకా పెసరపప్పు వేసుకోవాలి. చిన్న మంట మీదే పెసరపప్పుని దోరగా వేయించాలండి. మంచి కమ్మటి వాసన రావాలి, లైట్ గోల్డెన్ షేడ్ రావాలన్నమాట. అంతవరకు నిదానంగా సన్నటి సెగ మీద వేయించుకోండి. కనీసం 5-10 నిమిషాలైనా పెసరపప్పుని బాగా వేయించాలి. ఇలా వేగిన పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బియ్యం వేసుకోవాలి. ఇక్కడ బియ్యం అనేది రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు. బియ్యాన్ని కాస్త తగ్గించుకుని వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పులోకి నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడగండి. కడిగేసి నీళ్ళన్నీ కూడా వంచేసేయండి. ఈ బియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టాల్సిన పని లేదు, జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల దాకా నీళ్లు వేయండి. ఇక్కడ నేను మనం రెగ్యులర్గా కొలుచుకునే కప్పుతోనే మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా చెప్తున్నాను. అదే మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంట్లో ఉండే చిన్న కప్పు కొలత తీసుకోండి. అదే కప్పుతో అన్నీ కొలుచుకుంటే సరిపోతుంది. సో 6 కప్పుల దాకా నీళ్లు వేసుకుని మూత పెట్టి నీళ్ళని తెరల కాగనివ్వాలి. ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోండి. మీరు ఈ ప్రాసెస్ని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్ గిన్నెలో అయినా ఉడికించుకునే ప్రాసెస్ చేయొచ్చు. అయితే నేను కుక్కర్లో చేస్తున్నానండి. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట ఈ పద్ధతిలో చేస్తే. కుక్కర్లోకి 1/2 కప్పు దాకా వెన్న వేసుకోండి. ఇంట్లో వెన్న అయినా పర్వాలేదు, లేదా ప్రాసెస్డ్ బటర్ అయినా పర్వాలేదు. వెన్న కరిగిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న పప్పుని బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఈ వెన్నలో పప్పుని బియ్యాన్ని కాస్త వేయించండి. ఇలా వెన్నలో రైస్ని పప్పుని వేయించడం వల్ల మనం చేసే కట్టె పొంగల్కి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కమ్మటి వాసన అలాగే టేస్ట్ కూడా వస్తుంది. ఈ స్టెప్ని మాత్రం మిస్ చేయొద్దు. ఈలోపు మనం పక్కన ఎసురుగా పెట్టిన నీళ్ళైతే మరిగిపోయి ఉంటాయి. ఆ మరుగుతున్న నీళ్ళని ఈ రైస్లోకి వేసేసేయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసి మొత్తం కలిపేసేసి కుక్కర్ మూతని పెట్టి 3 లేదా 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. మ్యాక్సిమం 4 విజిల్స్ అండి, అంతకన్నా ఎక్కువ ఉడికించాల్సిన పని లేదు. ఎక్కువ ఉడికించేస్తే రైస్ బాగా కుక్ అయిపోయి ముద్దగా అయిపోతుంది అనమాట, పలుకు ఉండదు. సో ఉడికిన తర్వాత ప్రెషర్ పోయాక మీరు మూత తీస్తే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా మీరు కుక్కర్లో ఉడికించుకున్నా పర్వాలేదు, లేదా నార్మల్ గిన్నెలో అయినా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. నీళ్లు కాస్త తగ్గితే కనుక ఎక్స్ట్రా వాటర్ని వేసుకుని బాయిల్ చేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టి మంటని సిమ్లో పెట్టేసేయండి. మనం తాలింపు పెట్టేలోపు ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు వేరే బర్నర్ మీద పాన్ పెట్టుకుని అందులోకి 3/4 కప్పు దాకా నెయ్యి వేసుకోండి. 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా నెయ్యి అయితే పడుతుంది ఈ రెసిపీ కోసం. మీరు ఏ కప్పుతో అయితే రైస్ కొలుచుకుంటున్నారో అదే కప్పుతో నెయ్యి కూడా తీసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి అల్లం, మిరియాలు, జీలకర్ర మంచిగా దోరగా నేతిలో వేయించాలి. అల్లాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించిన తర్వాత ఇందులో 8 నుంచి 10 దాకా పచ్చిమిరపకాయలను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే ఒక 4 ఎండుమిర్చిని కూడా తుంచుకుని వేసుకోండి. 1/2 కప్పు దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి జీడిపప్పు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించాలి. జీడిపప్పు ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసేసి స్టవ్ ఆపి ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనం పక్కన స్టవ్ మీద ఉడికిస్తున్న పొంగల్లోకి వేసేసుకుని కలిపేసుకోవటమే. ఇలా అంతా కలిపేసుకుని వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వెన్నెల అలా కరిగిపోతుంది అనమాట. అసలు మీరు తింటూ ఉంటేనే ఆ ఫ్లేవర్ని, టేస్ట్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ కట్టె పొంగల్ని
పల్లి చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. పొంగల్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక ప్లేట్ ఎక్స్ట్రానే తింటారు. సో మరి ఈ టేస్టీ పొంగల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.